హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కల్పన వైబ్స్ లైఫ్. ఈరోజు నా గణేష్ ఫెస్టివల్ ఎలా జరిగిందో ఆ వీడియోని మీతో షేర్ చేసుకోబోతున్నాను, చూసేయండి. సో ముందుగా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేచి ఇంకా గణేష్ దగ్గర ముగ్గు వేయడానికి వచ్చేసాం. మా స్ట్రీట్లో మా బ్రదర్స్ వచ్చి ఇంకా రెడీ చేసుకుంటున్నారు. నేనైతే రెడీ అవ్వడానికి వెళ్ళిపోయాను. నాదైతే లెహంగా అనమాట. సో ఇలా ఉందండి నా డ్రెస్, మొత్తం స్టిచ్డ్తో వచ్చింది. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి, కలర్ కాంబినేషన్. సో నెక్స్ట్ వచ్చి నేను ఇంకా ఫెస్టివల్కి రెడీ అయిపోయి వచ్చేసాను అనమాట. పూజ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశాను. సో పూజ అయితే చాలా బాగా జరిగింది. సో పూజారి గారు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ కథ అంతా వివరించారు. సో బాగా జరిగిందనమాట. సో ఇంకా ఎవ్వరు మార్నింగే కదా, ఎవ్వరు రాలేదు మా స్ట్రీట్లో. ఇంకా నేను, మా బ్రదరు, మా మదర్ అండ్ సరౌండింగ్ ఉండే ఆంటీ వాళ్ళు వచ్చారు. ఇంకెవ్వరు రాలేదు, ఎందుకంటే వాళ్ళకి గణేష్ ఉంటుంది కదా. సో వాళ్ళ ఇంట్లో గణేష్కి పూజ చేసుకోవాలి కాబట్టి వాళ్ళు ఆ సెలబ్రేషన్స్లో బిజీ అయిపోయారు. సో ఇంకా మేము వచ్చి పూజ చేసుకున్నాం. మాకైతే ఈ వినాయక చవితి ఫెస్టివల్ లేదనమాట. సో కాబట్టి మేము ఇలా స్ట్రీట్ గణేష్ దగ్గర పార్టిసిపేట్ చేయగలిగాము. మామూలుగా అయితే ఇలా నేను రెడీ చేస్తాను. లాస్ట్ ఇయర్ పిక్ అండి ఇది. నేను చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాను వినాయక చవితిని. నాకు ఇష్టంగా చేసుకునే ఫెస్టివల్ ఇదే. సో నేనే మొత్తం రెడీ చేసుకుంటాను, ఎవరి హెల్ప్ తీసుకోను, అంత ఇష్టం నాకు. ఈ ఇయర్ ఫెస్టివల్ లేదు కాబట్టి దేవుడి దగ్గర దీపారాధన చేసుకొని దండం పెట్టేసుకున్నాను. ఇలా డెకరేషన్ చేశాను అన్నమాట సింపుల్గా. సో లాస్ట్ ఇయర్ అయితే చాలా బాగా చేసుకున్నాను, ఈ ఇయర్ ఇలా అయిపోయింది. సో ఇలా నేను రెడీ అయ్యాను, పిక్స్ తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇంకా ఈవినింగ్ గణేష్ దగ్గరికి వెళ్ళి అక్కడ హారతి తీసుకొని మళ్ళీ ఇంటికి వచ్చానమాట. సో ఆ రోజు అయితే మరీ రెయిన్ స్టార్ట్ అయిపోయింది లైట్గా. సో ఇంకా నేను ప్రసాదం తీసుకొని ఇంకా వీడియోస్ తీసుకొని వెళ్ళిపోయాను. సో నెక్స్ట్ 5 days తర్వాత మా ఏరియాలో ఇలా సెలబ్రేషన్స్ అయ్యాయి అన్నమాట. ఉట్టి కొట్టారు. సో ఉట్టి కొట్టడానికి ప్రిపరేషన్స్ అన్నీ రెడీ చేసుకున్నాము. సో నేను ఎప్పుడు ఏ ఇయర్ కూడా ఇలా ఉట్టి కొట్టే దాంట్లో సెలబ్రేషన్లో పార్టిసిపేట్ చేయలేదు. ఇదే నా ఫస్ట్ టైం అనమాట. నాకు లైఫ్లో మెమరబుల్ ఇయర్ అంటే 2025 గణేష్ చతుర్థి అని చెప్పచ్చు. ఈ ఇయర్ నాకేం అంత విశేషాలు ఏమీ లేవు. నేను ఫస్ట్ పార్టిసిపేట్ చేసి ఎంజాయ్ చేసిన ఫెస్టివల్ గణేష్ చతుర్థి. సో కాబట్టి నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. చూసారు కదా, ఉట్టి కొట్టే పార్టిసిపేషన్ కూడా చేశాను అనమాట. ఫస్ట్ టైం ఇలా చేయడం ఇన్ని ఇయర్స్లో గాను. మాకు ఎలా అంటే కొంచెం మా ఇంట్లో స్ట్రిక్ట్ అనమాట. ఎక్కడికి పంపించేవాళ్ళు కాదు, ఇంట్లో పూజ చేసుకొని ఇంట్లోనే ఉండాలి. ఇంకా కావాలంటే స్ట్రీట్ గణేషెస్ చూడడానికి జస్ట్ వెళ్ళొచ్చు అంతే. ఇలా సెలబ్రేషన్లో పార్టిసిపేట్ చేయడం అలా అంతా ఏమీ ఉండేది కాదు. సో ఫస్ట్ టైం అనమాట నా లైఫ్లో ఇలా నేను ఎంజాయ్ చేయడం. సో చాలా హ్యాపీగా అనిపించింది. సో మా స్ట్రీట్లో ఉండే పిల్లలతో చాలా బాగా ఎంజాయ్ చేశాను. చూసారు కదా వీడియోలో, వాళ్ళు నాతో ఎలా ఆడుకుంటున్నారో. సో మామూలు పిల్లలు కాదు వీళ్ళు, అసలు చాలా బాగా ఎంజాయ్ చేశాను వీళ్ళ వల్ల నేను. సో అసలు నేను ఇలా సెలబ్రేషన్ చేసుకుంటానని కూడా అనుకోలేదన్నమాట. సో అన్ఎక్స్పెక్టెడ్గా అలా 1 by 1 అయిపోయాయి. ఇంకా గణేష్ దగ్గర ఇలా ఫెస్టివల్ సెలబ్రేషన్ చేసుకోవడం అనేది మిరాకిల్ అనమాట. మా మమ్మీ కూడా యాక్సెప్ట్ చేసేసారు. సో ఇంకా పిల్లలు నన్ను లాక్కొని వెళ్ళి ఇలా ఉట్టి కొట్టడం అలాంటివంతా చేశానమాట. లాస్ట్కి నన్ను ఇలా తయారు చేశారు. సో మా బ్రదర్స్ అంతా నవ్వుతున్నారు, ఏంటక్క నువ్వు ఇలా అయిపోయావు అని. సో నెక్స్ట్ మా స్ట్రీట్లో లాస్ట్ డే అంటే 3 days పెట్టారనమాట ఫుడ్. కానీ లాస్ట్ డే కొంతమంది అరేంజ్ చేశారు. సో ఇలా రైస్, రసం, సాంబారు, చిప్స్ అండ్ దాంతోపాటు స్వీట్ అనమాట. సో ఇలా పెట్టారు. కొంతమంది వెజిటేబుల్ రైస్ కూడా పెట్టారు. తర్వాత ఇలా మా బ్రదర్ వాళ్ళందరూ కలిసి ఇంకా సాంగ్స్ పెట్టుకొని డీజే వేస్తున్నారనమాట. చాలా బాగా వేశారు. వాళ్ళు వేసే చూసి నాకు వేయాలనిపించింది. సో అంత బాగా సెలబ్రేట్ చేసుకున్నారనమాట. సో ఈ ఒక్కటి మాత్రం నేను చేయకూడదని మైండ్లో బాగా ఫిక్స్ అయిపోయాను, ఎందుకంటే అది మంచి పద్ధతి కాదు అమ్మాయిలు వేయడం అనేది. సో కాబట్టి యాక్సెప్ట్ చేసేసి ఇంకా కామ్ అయిపోయాను అనమాట. ఇంకా నేను లంచ్ తినడానికి అరేంజ్ చేసుకున్నాను. కొంచెం తిన్నాను, ఏం తినాలనిపించలేదు. సో నెక్స్ట్ వచ్చి ఇంకా గణేష్కి సెండ్ ఆఫ్ ఇచ్చే టైం అయిపోయింది. సో ఇలా ట్రాలీలో పంపించేసుకున్నాము. సో ఇంకా నేను ఇక్కడితోనే స్టాప్ అయిపోతుందేమో నాది ఫెస్టివల్ అనుకున్నాను. వీడు చూసారా ఎలా
వాడి బండికి కట్టుకొని మాతో పాటు వద్దామని ఫిక్స్ అయిపోయాడు. వీడు ఇంకా ఫ్యూచర్లో ఎలా ఉంటాడో ఏంటో నాకు అర్థం కాలేదు. సో కానీ వాడు కొంచెం కూడా ఏడవలేదు, అంత బాగా ఎంజాయ్ చేశాడు. రోడ్డులో కూడా వాడు కొంత దూరం వరకు వచ్చాడు. ఇంకా ఎండగా ఉందని చెప్పి ఇంకా మా బ్రదర్ వాళ్ళు తీసేశారు వాడిని. సో ఇలా ఎంజాయ్ చేశానన్నమాట. నేను ఇక్కడికి స్టాప్ అయిపోతుందేమో, నేను ఇంకా రోడ్ వేకి వెళ్ళనేమో అనుకున్నాను. కానీ పక్కనుండే అక్క వాళ్ళు అందరూ, మా సిస్టర్స్ అంతా రా వెళ్దాము ఒక్కసారికి రా అని చెప్పి ఇంకా బైక్స్లో మేమంతా వెళ్ళిపోయామన్నమాట. మా అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు, పక్కన అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు అందరం వెళ్ళాము. నాతో పాటు మా మమ్మీ కూడా వచ్చారు. ఇలా హ్యాపీగా ఎంజాయ్ చేశానన్నమాట. నాకు తెలియదు ఎలా నిమజ్జనం చేస్తారో కూడా, కొంచెం కూడా ఐడియా లేదు. ఏదో చెరువులో వేస్తారని మాత్రమే తెలుసు నాకు. ఇక్కడుండే మా పార్క్ దగ్గర ఉండే చెరువులో అని కూడా తెలియదు నాకు. అంత ఐడియా లేకుండా ఉన్నా ఇన్ని రోజులు. సో నాకు ఈ ఫెస్టివల్ అనేది చాలా మెమరబుల్గా ఉంటుంది ఎప్పటికీ కూడా. ఎందుకంటే నేను అన్నీ ఫస్ట్ టైం చేశాను కదా, సో చాలా బాగా గుర్తుండిపోతుంది. సో అంత బాగా ఎంజాయ్ చేశాను. సో లాస్ట్ టైం అయితే నాకు ఆ రోజే తిరుమలలో అంగప్రదక్షిణ టికెట్ దొరికింది. సో కాబట్టి నైట్ వెళ్ళిపోయాము. మొత్తం తెచ్చిపెట్టేసి అరేంజ్మెంట్స్కి అంతా తెచ్చిపెట్టేసి వెళ్ళిపోయాము అనమాట. మార్నింగ్ ఇంకా అంగప్రదక్షిణ చేసుకొని వచ్చే కొందికి 6 అయిపోయింది. ఇంకా నిద్ర కూడా పోకుండా ఇంకా మొత్తం రెడీ చేసుకొని ఫుడ్ ప్రిపరేషన్ అంతా నాదే ఉంటుంది ఆ రోజు. సో అలా ప్రిపేర్ చేసుకొని రెడీ చేసుకున్నాను అనమాట. లాస్ట్ ఇయర్ ఇలా అయింది. ఈ ఇయర్ అయితే ఏమీ లేదు. గణేష్ దగ్గర ఫెస్టివల్ దగ్గర ముగ్గు వేసేసి తర్వాత ఇంట్లో పూజ చేసుకొని సింపుల్గా ఇంకా ఇలా సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేశాను అనమాట. ఇంకా 5 డేస్కి ఎత్తారు కాబట్టి ఇలా నా గణేష్ చతుర్థి ఇలా హ్యాపీగా ఎండ్ అయిపోయింది. సో ఇంకా వీడితో పక్కన వాక్ చేస్తున్నాను అనమాట. వీడిని సాగ పంపిస్తున్నా. వీడు అస్సలు కొంచెం కూడా ఎడవలేదండి. వాడు చూసారా ఎలా ఉన్నాడు. ఏంటో పిల్లలు ఈ కాలం చాలా యాక్టివ్గా ఉన్నారు. ముందు అలా ఉండేవాళ్ళు కాదు. ఇంట్లో వాళ్ళ రిస్ట్రిక్షన్స్ అలా చాలా ఉండేవి. ఇంకా 90 కిడ్స్కి అయితే చెప్పనవసరం లేదు. పక్కన ఆడుకునేదానికి కూడా మదర్ పర్మిషన్స్ కావాలి. అలా ఉండేది మా టైంలో అయితే. ఇప్పుడు పిల్లలకి మదర్స్ ఫాదర్స్ అంతా ఫుల్ సపోర్టెడ్ అనమాట. ఫుల్ ఆఫ్ ద లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళైతే. సో మా కాలంలో అలా ఏమీ ఉండేది కాదు. సో ఫైనల్గా ఇలా మా గణేష్కి సెండ్ ఆఫ్ ఇచ్చేసాము. ఇలా హ్యాపీగా మా గణేష్ని వాళ్ళ మదర్ ఫాదర్ దగ్గరికి సెండ్ ఆఫ్ ఇచ్చేసాము. ఫస్ట్ టైం ఇలా చూడ్డాము. సో ఇలా పంపిస్తారంట. సో కొంచెం దూరంకి వెళ్ళిన తర్వాత ఇంకా వాటర్లో డౌన్ చేసేసుకొని గణేష్ నిమజ్జనం చేసేస్తారంట. సో నేనైతే ఫస్ట్ టైం చూడడం, మీరైతే చాలామంది చూసే ఉంటారు నాకు తెలిసి. ఎందుకంటే బాయ్స్కి అయితే ఇంకా ఈ ఫెస్టివల్ అంటే మామూలు హంగామా చెయ్యరు వాళ్ళు. సో గర్ల్స్ కూడా ఈక్వల్గా పార్టిసిపేట్ చేస్తారు బట్ ఇంట్లో. సో కాబట్టి ఇలా మా గణేష్ చతుర్థి ఫెస్టివల్ అనేది ఇలా జరిగింది. సో ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇంకా వాటర్లో స్లోగా డౌన్ చేస్తున్నారనమాట వీళ్ళు. సో ఇలా వాళ్ళే వెళ్ళి దేవుణ్ణి డ్రాప్ చేస్తున్నారు. సో కానీ కొంచెం కేర్ఫుల్గా డ్రాప్ చేస్తే బెటర్ అనిపించింది నాకైతే. ఎలా పడితే అలా తోస్తున్నారనిపించింది. సో కానీ మనం ఇన్ని రోజులు మంచిగా దేవుడికి పూజలు చేసుకొని అలా చేస్తాం కదా, లాస్ట్లో అలా దేవుడిని తోసేయడం అనేది నాకు నచ్చలేదు. నెమ్మదిగా స్లోగా కూడా దేవుడిని పడేయవచ్చు. కానీ వీళ్ళు కొంచెం ఫాస్ట్గా వేస్తున్నారు అనిపించింది. బట్ వెయిట్ ఉంటారు కదా, వాళ్ళని అనడానికి లేదు. సో ఓకే అనిపించింది. ఓకే నెమ్మదిగా తొయ్యలేదేమో, కొంచెం నెమ్మదిగా తోసుంటే బాగుందని నాకు అనిపించింది అనమాట పర్సనల్గా. సో కానీ వాళ్ళ వర్క్ విషయానికి వస్తే వాళ్ళది హెవీ వర్క్ కాబట్టి మనం ఏం చేయలేం. ఇంకా నెక్స్ట్ నిమజ్జనం అయిపోయిన తర్వాత ఇలా ఫొటోస్ తీసుకుంటున్నాం అనమాట. మా దగ్గర అయితే ఒక గణేష్ ఉన్నారు కదా, ఆ గణేష్తో ఒక సింపుల్గా ఫొటోస్ తీసుకుంటున్నాము మెమరబుల్గా ఉండడానికి. సో వీళ్ళంతా నా బ్రదర్స్ అనమాట, మా తమ్ముడు ఫ్రెండ్స్. సో తినేమో మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ అనమాట, మా మదర్. సో ఇలా మేము సెలబ్రేషన్ చేసుకున్నాము. తర్వాత మేము చక్కెర పొంగల్ తీసుకొని వచ్చాము, అది అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాము. చాలా ఎండగా ఉన్నింది ఆ రోజు.
ఇంకా మా స్ట్రీట్ దగ్గర ఇలా సోడా బండి కనిపించింది, రకరకాల ఫ్లేవర్స్ ఉన్నాయి. సో అందరం తీసుకొని తాగుతూ చిల్ అయ్యామన్నమాట. ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇంతే అండి నా సెలబ్రేషన్స్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.